ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎండిహెచ్ గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. వెల్కమ్ టు మా ఊరి వార్తలు. సాధించాలనే పట్టుదల ఉంటే పేదరికం అస్సలు అడ్డు కాదని నిరూపించింది ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బడిలో 10th చదువుతున్న కందుల జెస్సీ అంతర్జాతీయ శక్తిశాట్ స్పేస్ మిషన్కు ఎంపికైంది. వరల్డ్ వైడ్గా 108 దేశాల నుంచి వేలాది మంది పోటీ పడ్డారు. భారత టీంలో ఏపీ నుంచి ఎంపికైన ఒక్కగానొక్క అమ్మాయిగా జెస్సీ నిలిచింది. ఒక సాధారణ వడ్రంగి కూతురు సాధించిన ఈ గొప్ప విజయంపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ రిపోర్ట్. కష్టపడి చదివే మనసుండాలే కానీ గెలుపు మన కాళ్ల దగ్గరకొస్తుంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం జెడ్పీ స్కూల్ విద్యార్థిని కందుల జెస్సీ ఇదే చేసి చూపించింది. సైన్స్ అండ్ టెక్నాలజీపై ఉన్న ఇష్టంతో అంతర్జాతీయ శక్తిశాట్ స్పేస్ మిషన్కు ఎంపికైంది. దేశమంతటి నుంచి కేవలం 21 మందిని ఎంపిక చేస్తే అందులో ఏపీ నుంచి ఎంపికైన ఏకైక అభ్యర్థిగా జెస్సీ రికార్డు సృష్టించింది. సోలార్ మిషన్ శక్తిశాట్ అనే ఒక గ్లోబల్ ప్రోగ్రామ్ కి నేను మన ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో నాకు మిషన్ శక్తిశాట్ గురించి లాస్ట్ ఇయర్ మే 2025 లో మా గైడ్ టీచర్ మణిమాల గారు అటల్ ల్యాబ్ కి ఇన్ఛార్జ్ ఆవిడ ద్వారా తెలిసింది. అప్పుడు నేను నాతో పాటు ఒక 7 స్టూడెంట్స్ ని రిజిస్టర్ చేశాను, టోటల్ 8 స్టూడెంట్స్. సో వాళ్ళ తర్వాత పెట్టిన లైవ్ జూమ్ కాల్స్ సైంటిస్ట్ తో వాళ్ళకి ఇంటరాక్ట్ అయ్యి అటెండ్ అయ్యాను. అండ్ నెక్స్ట్ వాళ్ళు నాకు ఒక కోర్స్ ఇచ్చారు విత్ 21 మాడ్యూల్స్ అండ్ 550 లెసన్స్. సో నేను 50% కంప్లీట్ చేసిన తర్వాత నాకు వాళ్ళు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. అండ్ ఆఫ్టర్ 100% అయిన తర్వాత నేను ఏం నేర్చుకున్నానో ఒక 1 to 2 minute వీడియోస్ అప్లోడ్ చేయమన్నారు. తర్వాత వాళ్ళు ఆ వీడియో చూసిన తర్వాత నా పర్ఫార్మెన్స్ అది నచ్చి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. జెస్సీ నాన్న శ్రీను వడ్రంగి పనిచేస్తారు. అమ్మ అరుణ గృహిణి. రోజు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అయినా సరే పిల్లలను బాగా చదివించాలన్నదే ఆ తల్లిదండ్రుల ఆశయం. అక్క షారోమ్ గ్రేసీ ఇప్పటికే కడప IIIT సీటు సాధించగా చెల్లెలు జెస్సీ స్కూల్లోని ఆర్ట్ ల్యాబ్లోనే రోజు కొత్త ప్రయోగాలు చేస్తూ ఉండేది. పంట పొలాల రక్షణకు, చెత్త డబ్బాల నిర్వహణకు జెస్సీ తయారు చేసిన ప్రాజెక్టులకు గతంలోనే బహుమతులొచ్చాయి. శక్తిశాట్ మిషన్ పోటీల కోసం సైన్స్ టీచర్ మణిమాల ప్రోత్సాహంతో జెస్సీ పేరు నమోదు చేసుకుంది. 550 వీడియో పాఠాలు చూసి విషయాలు బాగా అర్థం చేసుకుని పరీక్షలు రాసింది. ఇంగ్లీష్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి తను నేర్చుకున్న అంశాలను వీడియోల రూపంలో పంపించింది. గంట పాటు సాగిన ఇంటర్వ్యూలో నిపుణులు అడిగిన ప్రశ్నలకు ధైర్యంగా సమాధానాలు చెప్పి ఎంపికైంది. స్పేస్ సైన్స్ సంబంధించి రిజిస్టర్ చేయమనడం జరిగిందండి. అందులో మా స్కూల్ నుంచి 8 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది, రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఫాలో అవుతూ అంటే చాలా జూమ్ మీటింగ్స్ సైంటిస్టులతో జూమ్ మీటింగ్స్ ఇవన్నీ జరిగేవి. అన్నీ అటెండ్ అవుతూ ఉండేది. అలాగే దీనికి సంబంధించిన కోర్స్ కూడా ఉందండి. ఆ కోర్స్ కూడా అన్నీ కంప్లీట్ చేసింది. లాస్ట్ మన సమ్మర్లోకి 50% చేసింది. సమ్మర్ అంతా కూర్చుని కష్టపడి, అంటే అమ్మాయి టాలెంటెడ్ గర్ల్, అలాగే డిసిప్లిన్ గర్ల్ అని చేత అంతా కూడా చాలా చక్కగా చదివి 100% పూర్తి చేసిందండి. మధ్యలో ఇంటర్వ్యూ ద్వారా ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆగస్టు 23rd to 31st ఢిల్లీ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీలో అమ్మాయి వర్క్షాప్ అటెండ్ అవ్వడం జరుగుతుందండి. ప్రభుత్వ స్కూల్ పాపాయి సాధించిన ఈ విజయంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలో జెస్సీని ప్రత్యేకంగా అభినందించారు. జెస్సీకి ఉచితంగా స్మార్ట్ ఫోన్ ఇవ్వడంతో పాటు శిక్షణకు వెళ్లడానికి విమాన ప్రయాణ టికెట్లు, ఉండడానికి ఉచిత వసతి కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్మార్ట్ ఫోన్ ఉంటే చేసుకోవడానికి కొన్నిసార్లే చేతులు ఉంటే టికెట్స్ కూడా ఏ రోజు వెళ్తారు. భారత్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా ఆగస్టు 21 నుంచి 31 వరకు నోయిడాలోని గౌతమ బుద్ధ యూనివర్సిటీలో జెస్సీకి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విద్యార్థినులతో కలిసి శాటిలైట్ల తయారీపై ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత వీరంతా కలిసి తయారు చేసిన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతారు. సర్కారు బడిలో చదువుతూ రోదసీ వైపు అడుగులు వేస్తున్న జెస్సీ ప్రయాణం ఎంతో మంది పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
చదివేది ప్రభుత్వ పాఠశాలైన ఆలోచనలు మాత్రం అంతరిక్షం హద్దుగా సాగాలని నిరూపించింది కందుల జెస్సీ. భవిష్యత్తులో ఈ విద్యార్థిని శాస్త్ర సాంకేతిక రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని అందరం కోరుకుందాం. శతాబ్దపు చరిత్ర సనాతన ధర్మానికి సజీవ సాక్ష్యం. వేలాది మంది సాధువులకు భక్తులకు ఆధ్యాత్మిక నిలయం తిరుపతి జిల్లా ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమం. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఇప్పుడు తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఆశ్రమ పరిరక్షణ సమితి పరంపర స్వామీజీలు పూర్వ విద్యార్థులు రోడ్డెక్కారు. తొలి ఏకాదశి వేళ పీఠాధిపతితో జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. అసలు వ్యాసాశ్రమం వివాదమేంటి? అమర్నాథ్ రెడ్డి పేరు ఎందుకు తెరపైకి వస్తోంది? పూర్వ విద్యార్థుల డిమాండ్లేంటి? ఈ వివాదంపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్. జూన్ 3 శ్రీ సద్గురు మలయాళ స్వామి ప్రస్థానంతో ఏర్పేడు నంది పర్వతాల వద్ద శ్రీ వ్యాసాశ్రమం వెలిసింది. తిరుమలలో 12 ఏళ్ల ఘోర తపస్సు తర్వాత స్థాపించిన ఈ ఆశ్రమం వేదాంత ప్రచారానికి మకుటాయమానంగా నిలిచింది. మలయాళ స్వామి తర్వాత విమలానందగిరి, విద్యానందగిరి, ప్రస్తుతం పరిపూర్ణానందగిరి స్వామి పీఠాధిపతులుగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు వ్యాసాశ్రమం అంటే ఆధ్యాత్మికతే కాదు, అపరిమితమైన సామాజిక సేవ. అసంగానంద కంటి ఆసుపత్రి, బ్రహ్మ విద్యా పాఠశాల, సంస్కృత బడి, కన్యా గురుకులం, నిత్య అన్నదానం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలకు వేదికైంది. రోజుకు 100లాది మందికి వైద్యం, వేలాది మందికి అన్నదానం జరిగేది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, పశ్చిమ బెంగాల్లలోనూ ఈ ఆశ్రమానికి కోట్లాది రూపాయల ఆస్తులు, శాఖలు ఉన్నాయి. (2008) తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. అప్పటి పీఠాధిపతి స్వరూపానందగిరి స్వామి నెల్లూరుకి చెందిన అమర్నాథ్ రెడ్డిని కోశాధికారిగా, ఆ తర్వాత మేనేజర్గా నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టాకే ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు ఒక్కటొక్కటిగా మూతపడ్డాయనేది ప్రధాన ఆరోపణ. కంటి ఆసుపత్రి, సంస్కృత పాఠశాలలకు తాళాలు పడ్డాయి. ఆ తర్వాత భక్తులు, సాధువులు, పూర్వ విద్యార్థులు ప్రవేశంపై కఠిన ఆంక్షలు విధించారు. ఆశ్రమం చుట్టూ భారీ ఫెన్సింగ్లు, గేట్లు, సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అమర్నాథ్ రెడ్డి వైఖరిపై గతంలోనూ స్థానికులు ఆందోళనకు దిగారు. నాటి నుంచే పూర్వ విద్యార్థులు ఆశ్రమ పరిరక్షణ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నారు. అయితే ఈ ఆరోపణలను ఆశ్రమ యాజమాన్యం పూర్తిగా ఖండిస్తోంది. నేను వైసీపీ వాళ్ళతో, పార్టీ వాళ్ళతో కూడి ఉండి ఏదో వ్యాసాశ్రమం పైన ఏమో దుర్మార్గాలు చేస్తున్నామని రకరకాలైనటువంటి అపోహలనేటువంటి కల్పిస్తూ నిన్న మాట్లాడటం అనేటువంటిది ఇక్కడ జరిగింది ఈ వేదిక పైన. దీన్ని నేను సంపూర్ణంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే నా జీవితము, నా జీవిత చరిత్ర తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా మాట్లాడవలసి ఉంటుంది. నేను తిరుపతిలో 25 సంవత్సరాలైంది. 2000లో ఆశ్రమం ప్రారంభించిన దగ్గర నుండి నేను హిందూ ధార్మిక సంస్థలైనటువంటి, ప్రసిద్ధమైనటువంటి సంస్థలైనటువంటి విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ మొదలైనటువంటి సేవా సంస్థలతోటి అనుసంధానంలో ఉండి పనిచేస్తున్నటువంటి వ్యక్తిని నేను, స్వామీజీని నేను. మరి అటువంటి విధంగా ఉన్నా. అంతేకాదు ఈ మధ్య హిందూ ధర్మ సమ్మేళనాలన్నీ జరిగినాయి మొత్తం దేశవ్యాప్తంగా, ఉభయ రాష్ట్రాల్లో చాలా జరిగినాయి. ఒక 25-30 హిందూ ధర్మ సమ్మేళనాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిని నేను. మీకు ఎవరికైనా పార్టీలకి విరోధాలు ఉంటే అవి మీరు చూసుకోవాలి తప్ప ఏ సంబంధం లేనటువంటి ఆధ్యాత్మిక జీవనం చేస్తున్నటువంటి మా స్వామీజీల పైన వైసీపీ సంబంధంగా ఈ విధంగా వస్తున్నారని చెప్పడం అనేటువంటిది చాలా అధర్మం, అన్యాయం, అక్రమం అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాం. అందులో నా జీవన ప్రయాణం అనేటువంటిదే చెప్తుంది. గత నెల రోజులుగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి
పరంపర స్వామీజీలు పోరాటాన్ని ఉధృతం చేశారు. ఆశ్రమానికి పూర్వ వైభవం తీసుకురావాలని, మూతపడిన ఆసుపత్రి, పాఠశాలలను తక్షణమే తెరిపించాలని, నిర్వహణలో పారదర్శకత ఉండాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి ఏకాదశి ఆరాధన ఉత్సవాల సందర్భంగా పరంపర స్వామీజీలు, పూర్వ విద్యార్థులు ఆశ్రమానికి చేరుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఆశ్రమ సాంప్రదాయాలు, ఆస్తుల పరిరక్షణపై స్పష్టమైన వినతులు సమర్పించారు. కానీ చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఆశ్రమం బయట మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వ్యాసాశ్రమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అది మహాసంస్థ. ఆ సంస్థ ఎవరిదండి? వ్యాసాశ్రమ సంస్థ మాది అంటే వ్యాసాశ్రమ గురు పరంపరకు సంబంధించినటువంటి స్వామీజీలం అందరము వ్యాసాశ్రమం బాగుండాలి అనే సదుద్దేశంతో, వ్యాసాశ్రమం యొక్క వైభవం బాగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో పరిపూర్ణానంద స్వామి వారు కావచ్చు, మేము కావచ్చు, మేమందరం గురుభాయిలం, ఒక గురు బిడ్డలం మేమందరం. స్వామివారు మాకు శత్రువు కాదు, లేకపోతే వేరే రకమైనటువంటి వ్యవహారం ఏమీ లేదు. ఎందుకంటే మేము అన్నదమ్ముల్లాగా మేమందరం కూడా వ్యాసాశ్రమం పరంపర నుండి వచ్చినటువంటి స్వామీజీలమే పరిరక్షణ సమితి కింద ఫార్మ్ అయ్యి వ్యాసాశ్రమంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చక్కదిద్దాలనే ప్రయత్నంతో మేము పరిపూర్ణానంద స్వామి వారితో చర్చలు మంచి చెడ్డ చేయాలనుకుని మేమేదో మా పాటికి మేము కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. రేపు ఆరాధనకి వెళ్ళాలనే కాన్సెప్ట్ కూడా అదే తప్ప వేరే ఏమి. చర్చల్లో యాజమాన్యం ముందు 3 స్పష్టమైన డిమాండ్లు ఉంచినట్లు పరిరక్షణ సమితి వెల్లడించింది. ఆశ్రమ నిర్వహణ అధికారులను తక్షణమే మార్చాలి. మేనేజర్ అమర్నాథ్ రెడ్డిని బాధ్యతల నుంచి తొలగించాలి. ఆశ్రమ పర్యవేక్షణకు 21 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలి. అయితే వీటిపై యాజమాన్యం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయని ప్రకటించారు. ఈ సందర్భంగా కమలానంద భారతీ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాసాశ్రమం గనుక లేకపోయుంటే రాష్ట్రంలో మత మార్పిడులు ఊహించని స్థాయిలో ఉండేవి. సనాతన ధర్మానికి వెన్నెముక లాంటి ఈ ఆశ్రమాన్ని వివాదాలకు దూరంగా ఉంచి వెంటనే పూర్వ వైభవానికి తీసుకురావాలి అని డిమాండ్ చేశారు. గిరి పరంపరకు సంబంధించినటువంటి వ్యాసాశ్రమ అనుయాయులైనటువంటి స్వామీజీలమైనటువంటి మేము మా ఇంట్లో కొట్లాట్లాగా మా ఆశ్రమ వ్యవహారాలు మేము చూసుకుంటుంటే, ఈ ఆశ్రమానికి సంబంధపడినటువంటి వ్యక్తులు, వ్యాసాశ్రమం ఎక్కడుందో తెలియనటువంటి వ్యక్తులు, వ్యాసాశ్రమానికి ఏ రోజు రానటువంటి వ్యక్తులు, వ్యాసాశ్రమం పరంపరకి భిన్నంగా ఉండేటువంటి వ్యక్తులు మేము పంచాయతీ చేస్తామని నిన్న చెప్పడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయం. మాకు వేరే వాళ్ళు పంచాయతీ చేయవలసిన అవసరం లేదు. పిట్టా పోరు పిల్లి తీర్చింది అన్నట్లు ఉంటుంది వాళ్ళు పంచాయతీ చేస్తే. మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం, సామరస్యంగా పరిష్కరించుకుంటాం, శాంతియుతంగా పరిష్కరించుకుంటాం. అంతేగాని మేమేమో ఎవరితోటో మధ్యస్థాలు చేయించుకోవడానికి మేమైతే రెడీగా లేము. అది మేము మా పరిపూర్ణానంద స్వామి వారు మేము అందరం కలిసి దాన్ని సామరస్యంగా, దాన్ని ఒక ప్రశాంతంగా దాన్ని తీర్చిదిద్దుకోవాలనేటువంటి విషయంలో మేము నిర్ణయాలకు రావాలనే ఉద్దేశంతో ఉంటే, మధ్యలో వేరే వాళ్ళందరూ వచ్చి రకరకాలుగా ఏదో ఇష్యూలు సృష్టించి ఈ పార్టీలు రాజకీయ నాయకులు పార్టీలకు మాకేం సంబంధం లేదు. మరోవైపు పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి సానుకూలంగానే స్పందించారని కమిటీ తెలిపింది. త్వరలో ఆశ్రమ శతదినోత్సవ వేడుకలు జరగనున్నాయని, ఆ వేడుకలు పూర్తయ్యాక అన్ని అంశాలపై కూలంకుషంగా చర్చిద్దామని స్వామీజీ చెప్పినట్లు వెల్లడించారు. మేము వ్యాసాశ్రమంకి ఆరాధనకి వెళ్ళాలి అని వారికి ఇచ్చినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో, ఆ అప్లికేషన్ ప్రకారం మా అందరము రేపు వ్యాసాశ్రమం వెళ్ళేదానికి అనుమతించారు అనే విషయాన్ని మేము చాలా సంతోషంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇటువంటి అరమరికలు అనేటువంటివి ఒక గురుకులంలోని ఒక గురు సాంప్రదాయంలో ఉండకూడదు స్వామి. అందువల్ల మేము మధ్యస్థం కూర్చొని సామరస్యంగా మీ విషయాన్ని తేల్చడానికి మేము కూడా కొంత బాధ్యత తీసుకొని ముందుకు వస్తున్నాము, మీరు కూడా రండి అని పిలుపునిచ్చారు. అందువలన మేము వ్యాసాశ్రమంలో శ్రీ మలయాళ స్వామి వారి 64వ ఆరాధనలో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, సామరస్యంతో స్వామివారిని సేవించుకుంటాం, మలయాళ స్వామివారిని సేవించుకుంటాం, పూజించుకుంటాం. అందరము అంటే మా పూర్వ విద్యార్థులు అనండి, లేదంటే మా స్వామీజీలు అనండి, అందరము కూర్చొని అదేవిధంగా వ్యాసాశ్రమంలోనే మా పరిపూర్ణానంద స్వామి వారు, అదేవిధంగా శివరాం గారు,
అసంగానంద స్వామి, తర్వాత అమర్నాథ్ రెడ్డి, అందరూ ఎవరెవరు పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చుండిపెట్టి సామరస్యంగా ఈ ఆశ్రమం పునర్వైభవానికి సిట్టింగ్ కూర్చోవాలనేటువంటి విషయం కూడా నిర్ణయించబడటం అనేటువంటిది ఈరోజు జరిగింది. దీనికి సహకరించినటువంటి ఆర్డీఓ గారికి, 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రం ఆరోపణలు ప్రత్యారోపణలతో వార్తల్లో నిలవటం భక్తులను తీవ్రంగా కలిచివేస్తుంది. మరి శతదినోత్సవాల తర్వాతైనా ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందా, లేక ఆందోళనలు మరింత తీవ్రమవుతాయా? వేచి చూడాల్సిందే. పచ్చటి ప్రకృతి ఒడి, రంగురంగుల పక్షుల కిలకిలా రావాలు, వన్యప్రాణాల సందడితో అలరారుతోంది ఉమ్మడి ఆదిలాబాద్లోని కవ్వాల్ టైగర్ రిజర్వ్. వర్షాకాలం, చలికాలంలో దేశ విదేశాల నుంచి లక్షలాదిగా వలస వచ్చే పక్షులు ప్రకృతి రమణీయతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. కవ్వాల్ అటవీ ప్రాంతంపై జీ తెలుగు న్యూస్ స్పెషల్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం సెట్టిపాలెం ఊరందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఓ కుటుంబం ఇప్పుడు కన్నీటి సాగరమైంది. గగ్గనపల్లి బుచ్చిరెడ్డి, అనసూయమ్మ దంపతులకు 2 కొడుకులు. ఉన్న భూమిని ఇద్దరికీ సమానంగా పంచేశారు. తమ శేష జీవితం ప్రశాంతంగా గడవడానికి మందుల ఖర్చుల కోసం కేవలం 3 ఎకరాలు మాత్రమే తమ వద్ద ఉంచుకున్నారు. కానీ కాలం ఆ వృద్ధుడిపై పగబట్టింది. అనారోగ్యంతో బుచ్చిరెడ్డి ఒక కాలు కోల్పోయి వీల్ చైర్కే పరిమితమయ్యాడు. శరీరం సహకరించక, వైద్యానికి డబ్బులు లేక ఆ దంపతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఆ సమయంలో పెద్ద కొడుకు పట్టించుకోకపోయినా చిన్న కొడుకు అంటే మనవడు తాత అవ్వలకు అండగా నిలిచాడు. మందులు తెచ్చిస్తూ దగ్గరుండి సేవలు చేశాడు. తమ చివరి రోజుల్లో ఆధారమైన ఆ మనవడి ప్రేమాభిమానాలకు సంతోషించిన దంపతులు తమ వద్ద ఉన్న 3 ఎకరాల భూమిని ఆ మనవడి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఆ నిర్ణయమే ఆ వృద్ధ దంపతుల జీవితాల్లో చిచ్చు రగిలిచ్చింది. భూమి మనవడికి ఇచ్చారన్న కోపంతో పెద్ద కొడుకు, కోడలు దయ్యాల్లా మారారు. ఆ 3 ఎకరాల్లో తమకు వాటా ఇవ్వాల్సిందేనంటూ నిత్యం నరకం చూపించడం మొదలుపెట్టారు. మాట వినకుంటే ప్రాణాలు తీస్తామని బెదిరించడమే కాదు, ఏకంగా పెద్ద కోడలే కాలు లేని మామ బుచ్చిరెడ్డిపై భౌతిక దాడికి దిగింది. ప్రాణభయంతో వృద్ధులు పోలీసులను ఆశ్రయించగా కేసు కూడా నమోదైంది. పోలీస్ కేసైనా ఆ రాక్షసుల్లో మార్పు రాలేదు. పైగా వాటా ఇవ్వకపోతే ట్రాక్టర్తో తొక్కించి పీనుగులు చేస్తాం అంటూ పదే పదే భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కాలులేని భర్తకు ఆ వయోవృద్ధురాలే సమస్తమై చూసుకుంటుంది. ఒకవైపు శరీరాన్ని పిండేస్తున్న వృద్ధాప్యం, మరోవైపు కన్నపిల్లలే కంసులకరంగా మారి నరకం చూపిస్తుంటే ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో వారి వేదన వర్ణనాతీతంగా మారింది. ఆ గర్భశోకంతో ఆ వృద్ధ దంపతులు మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డిని ఆశ్రయించారు. కన్న పిల్లల నరకం భరించలేకపోతున్నాం, మమ్మల్ని చంపకముందే మేమే చనిపోవడానికి కారుణ్య మరణం ప్రసాదించండి అంటూ కన్నీరు మున్నీరయ్యారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ధైర్యంగా ఉండాలని అభయమిచ్చారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులనే ఆస్తి కోసం పీక్కు తింటున్న ఇలాంటి కొడుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.